ఓం నమో నారాయణి. నిత్య దైనందిక జీవితంలో భాగంగా దీపారాధన, దైవారాధన మీ పెద్దల ఆశీస్సులతో మీకు పరిపూర్ణమైనటువంటి ఆనందకరమైన రోజుగా గడవాలని మీనరాశి ప్రేక్షకులని ఆశీర్వచనం చేస్తూ, కెరియర్ పరంగా ఎలా ఉండబోతుంది, కుటుంబ పరంగా ఎలా ఉండబోతుంది, ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది, ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంశాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందు కెరీర్ పరంగా చూసినట్లయితే, మన ఉద్యోగమే మనకు హద్దు, మనకు ముద్దు. ఎవడు ఎలా పోయినా మనకు సంబంధం లేదు. మన డ్యూటీ మనం సక్రమంగా చేస్తున్నామా లేదా అనేటువంటి ఒక ఆత్మ పరిశీలనతో ఈ నెల మొత్తము కూడా గడిపే ప్రయత్నం చేయండి. ఈ మీనరాశి వారికి ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవినీతి నిరోధక శాఖ వారికి ఉప్పందించే ప్రయత్నాలు జరుగుతాయి మీ మీద. కాబట్టి పిల్లి పాలు తాగుతూ నన్ను చూడటం లేదుగా అనుకుని ప్రవర్తించినటువంటి పిల్లి మాదిరిగా మీరు ప్రవర్తించకండి. మేధావిగా ఆలోచించండి. శరీరం అంతా కళ్ళు పరిసరాలను గమనించండి. మీకే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి మీరు పనిచేసే సహోద్యోగులతో ప్రేమగా ఉండండి. సహోద్యోగుల విషయాల్లో మీరు జోక్యం చేసుకోకండి. మీ పని మీరు చేసుకోండి. నెలవంగా చిత్రికి తెచ్చుకోండి. ఈ నెల రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రైవేట్ రంగంలో వాళ్ళు కానీ, ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు కానీ. ఇక విద్యార్థులకు వచ్చినట్లయితే, 4వ ఇంట్లో శుక్రుడు, రవి ఉండడం, మరి 5వ ఇంట్లో బుధుడు ఉండడం చేత మీ పరీక్షలు మీకు మంచి అవకాశాలను ఇస్తాయి. తెలివితేటలు మరియు తెలివితో అందుకోవడానికి ఏదైనా మార్గాలు ఉంటే అవన్నీ మీరు పూర్తి స్థాయిలో విజయం సాధించడానికి అవకాశాలు వస్తాయి. మీరు చేసినటువంటి కృషికి ప్రశంసలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదు, మీరు కోరుకున్నటువంటి కాలేజెస్, మీరు కోరుకున్న కోర్స్ పూర్తి స్థాయిలో మీ ఇష్టమైనటువంటి ప్రదేశాలు వెళ్ళడానికి, విద్యను అభ్యసించడానికి మీకు గ్రహస్థితులు ఈ మాసం మీకు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నాయి. మీ జ్ఞాపకాలు, మీ ఫ్రెండ్స్, మీ కో ఫ్రెండ్స్ టోటల్గా ఎక్కడ, ఎవరు, ఎప్పుడు, ఎలా వెళ్ళాలి, నువ్వే తీసుకుంటున్నావు, నేనే తీసుకోవాలి, ఒకరికొకరు అభిలాషతో కూడినటువంటి మాటలు, సహకారం అందించుకునే మాటలు, శ్రేయస్సు కోరుకునే మాటలు ఈ నెల విద్యార్థులకు పూర్తి స్థాయిలో అనుకూల ఫలితాలు రాబోతున్నాయి. తర్వాత ఇక కుటుంబ పరంగా చూసినట్లయితే, 2వ ఇంట్లో ఉన్నటువంటి కుజుడు తన స్వస్థానంలో ఉండటం చేత కుటుంబంలో బలాన్ని, బలము చేత బలహీనతలని తొలగించుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. పరస్పరం ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రాకుండా కాపాడుతుంది. శని 2వ ఇంటిపై శని తిరోగమనం యొక్క అంశాల కారణం చేత అప్పుడప్పుడు వారంలో 2వ రోజు, మాసంలో 4వ రోజు, వారంలో మొత్తానికి మీనరాశి వారు భార్యాభర్తలు ఈ నెలలో 4-5 సార్లు వాదోపవాదాలు, తగాదాలు, గొడవలు వస్తాయి. అందువల్ల కొంత జాగ్రత్తలు తీసుకోండి. అది ఎప్పటిదాకా? జూలై 12వ తారీఖు లోగానే వస్తే తప్ప 12వ తారీఖు తర్వాత మళ్ళీ మీకు అవకాశం రాదు. ఏదైనా గొడవలు పడాలన్నా, వాదోపవాదాలు కావాలన్నా ఈ 12 లోపే క్లోజ్ చేయండి. కారణం, జూలై 13వ తేదీన కుజుడు 3వ రాశిలోనికి ప్రవేశించడం వల్ల మళ్ళీ మీరు పోట్లాడక అవకాశం దొరకదు. పోట్లాడుకుంటారా? 12 పోట్లాడు. 12 తర్వాత మీరు కూర్చొని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటూ ఏదైనా వివాదం ఉంటే అది సకాలంలో పరిష్కారం చేసుకోవడానికి, అంటే మొదటి 12 వారాలు 12 రోజులు కొట్టుకోవడం, మిగిలినటువంటి రోజుల్లో చక్కగా కూర్చొని నువ్వు అప్పుడు అలా అన్నావు, నువ్వు ఇప్పుడు అలా, అంటే ఇద్దరి మధ్య ప్రణయ కలహ కాలం అని చెప్పొచ్చు. దీన్ని సకాలంలో పరిష్కరించుకోండి. సూర్యుడు, శుక్రుడు 4వ స్థానంలో ఉండటం వల్ల కుటుంబంలో గౌరవం పెరుగుతుంది, మరియు సమాజంలో కుటుంబ స్థితి మెరుగుపడుతుంది. కుటుంబ ఆదాయం కూడా పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తదుపరి ఈ నెల మొత్తం 12వ ఇంట్లో శని తిరోగమనంలో ఉండటం చేత ఆర్థిక పరిస్థితిపై ఒక నియంత్రణ కనుక లేకపోతే మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. నెల మొదటి 15 రోజులు, తరువాత 15 రోజులు మీరు డబ్బు పోగు చేసేటువంటి ఆలోచనలో ఉంటారు.
ఆ డబ్బును కాపాడుకున్న ప్రయత్నంలో ఉండాలి. కొత్త కొత్త ప్లాన్స్ చేసుకోవాలి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. విదేశీ కరెన్సీలు అందుకుంటారు. మరి విదేశాల నుంచి వచ్చేటువంటి ఆదాయాలు కూడా మీకు మెరుగుపడతాయి. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో నియంత్రణ పాటించడం ఉత్తమం. ఇక తదుపరి చివరిగా ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ నెల ఆరోగ్యపరంగా బలహీనంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. శని తిరోగమన ప్రభావం చేత మీ కళ్ళలో నీళ్లు కారడం, కంటికి సంబంధించిన ఇబ్బందులు, పాదాలకు మడమలకు సంబంధించిన ఇబ్బందులు, గాయాలు, బెణుకులు ఇలాంటి సమస్యలు వస్తాయి. రాహువు మీకు మొదటి స్థానంలో ఉండటం వల్ల కొంత మీకు అజాగ్రత్త వైఖరిని గుర్తు చేస్తుంది. కుజుడి ప్రభావం చేత పంటికి సంబంధించిన ఇబ్బందులు వస్తాయి, జుట్టుకు సంబంధించిన ఇబ్బందులు వస్తాయి. తగు జాతిస్తులు కాబట్టి పళ్ళు, జుట్టు, పాదాలు, కళ్ళు, గాయాలు, బెణుకుళ్ళు ఇవి ఈ నెలలో రాబోయేటువంటి వ్యాధులు. కాబట్టి ప్రతిరోజు ఈ నెల రోజుల పాటు జూలై నెల 1 నుంచి జూలై 30 వరకు వినడం కానీ చదవడం కానీ చేయండి. దుర్గా చాలీసా పారాయణం చేయండి. తద్వారా మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఆరోగ్యం బాగుంటే అన్ని విధాలా బాగుంటుంది. డబ్బు నియంత్రించుకుంటే మీకు పొదుపు పెరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త. శుభం భూయాత్.